నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. నవంబర్ మాసం నవగ్రహాల సంచారం ఎలా ఉంది? ఏ రాశుల వారికి ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి? ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి? ఈ విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర వాస్తు వేదిక నిపుణురాలు, దేవి ఉపాసకురాలు అయినటువంటి శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, ద్వాదశ రాశుల గురించి తెలుసుకునే ముందు మొదటిగా అసలు ఏ రాశుల్లో ఏ గ్రహాలు ఉన్నాయి, ఎటువంటి ఫలితాన్ని అందిస్తున్నాయో తెలియజేయండి. సో ద్వాదశ రాశి ఫలాల్లో ఈ మాసం కాస్త అందరికీ అనుకూలంగా ఉంది అన్నట్టు అనుకోవాలి తప్ప కాస్త ప్రతికూలంగా కనిపిస్తాయి అన్ని రాశులకి. అయితే గోచారంలో మనం చూసుకున్నట్టయితే వృషభ రాశిలో గురువు. సో గురువు వృషభ రాశిలో ఉన్న వక్రించి ఉన్నాడు ఆయన, అంటే వక్రగతితో మళ్ళీ తిరుగుమంగా ఉన్నాడు ఆయన. అందువల్ల వృషభ రాశిలో గురువు, కర్కాటక రాశిలో కుజుడు, కన్యా రాశిలో కేతువు, తులారాశిలో రవి. రవి అక్కడ తులారాశిలో ఉండడం ఏంటంటే కొంచెం బలహీనంగా అని చెప్తాను, అంటే నీచ స్థితి అని చెప్తారు. కాకపోతే ఏంటంటే దాన్ని నీచ స్థితి అనకుండా బలహీన అని చెప్పి చెప్తున్నాం. వృశ్చిక రాశిలో బుధుడు, శుక్రుడు, కుంభరాశిలో శని భగవాన్ వక్రగతితో ఉన్నాడు. ఈ విధంగా మన గోచారంలో ఉన్న గ్రహాలు, నవగ్రహాలన్నీ ఈ విధంగా ఉన్నాయి. సో ఈ విధంగా ఉండడం వల్ల ఏంటి అంటే కాస్త కొన్ని రాశులకి కాస్త ప్రతికూలంగా కనిపిస్తుంది, కొన్ని రాశులకి అనుకూలంగా ఉంది. అనుకూలంగా ఉన్న రాశులు హ్యాపీగా ఉన్నాయి అనుకోవడానికి కూడా లేదు. ఇక్కడ మళ్ళీ కుజుడు ఇక్కడ కర్కాటకంలో ఉన్నారు కనుక కాస్త అంత ఇబ్బంది పెట్టే లక్షణాలు కనిపిస్తున్నాయి మనకి. అందువల్ల ఏంటంటే ప్రతి మాసంలో మనకి ఏదైనా గ్రహస్థితి బాగాలేకపోతే కానీ భగవంతుడు ఒక అనుగ్రహం మనకు ఉంటే ఖచ్చితంగా సో మనకి బాగుంటుంది. సో ఈ మాసంలో ఏంటంటే కార్తీక మాసం ప్రారంభం. సో చక్కగా నవంబర్ మాసంలో ఎవరికి ఏది బాగున్నా బాగాలేకపోయినా ఈ కార్తీక మాసంలో చక్కగా వీళ్ళు శివాలయానికి వెళ్ళడం, దీపారాధన చేయడం, ఎంత కొంత కాస్తంత దానం ధర్మం ఏదో ఒకటి చేస్తూ ఉంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు, సత్ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ భగవంతుడు నామస్మరణ చేసుకుంటూ మంచి ఫలితాలు అందుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో భగవంతుడు ఎప్పుడు మనకి ఇచ్చిన వరం ఏంటంటే ప్రతి మాసం ఒక్కొక్క, గత మాసంలో అమ్మవారి నవరాత్రులు, ఈ మాసంలో కార్తీక మాసం. చక్కగా ఈ కార్తీక మాసాన్ని వినియోగించుకొని ఎవరికి బాగాలేదో వాళ్ళు చక్కగా దైవారాధన చేసుకుంటూ దైవనామస్మరణ చేసుకుంటూ వెళ్తే అన్ని అనుకూలంగా మారుతాయి. అమ్మ, నవంబర్ మాసం తులారాశి వారికి ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి, ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి, ఎలాంటి ఫలితాలను వాళ్ళకి అందిస్తున్నాయి, ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి వాళ్ళు? తప్పకుండా. సో తులారాశి వాళ్ళకి ఈ మాసం విద్యార్థులకి చాలా బాగుంది. విద్యార్థులకి విద్యలో పోటీ పరీక్షలు పోటీ చేసే వాళ్ళకి, యూపీఎస్, ఐపీఎస్, ఐఏఎస్ ఇవేం చదువు అనుకున్న వీళ్ళందరికీ అనుకూలంగా ఈ మాసంలో ఉంది. ఎందుకంటే వీళ్ళకి గురువు వృషభ నుంచి వక్రగతితో చూస్తున్నారు తులారాశిని. అందువల్ల కొంచెం అన్ని పనులు అనుకూలంగా మారే అవకాశం ఎక్కువగా ఉంది చక్కగా విద్యార్థులకు అందరికీ. సో ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంది ఈ మాసంలో. ఎటువంటి సమస్య ఉన్నా, ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, ఇప్పుడు దాకా కొంతమందికి కోర్టులో ఉండి డబ్బులు రాలేదు, కోర్టులో డబ్బులు కడుతున్నారు, లేకపోతే గవర్నమెంట్ నుంచి డబ్బులు రాలేదు, అవన్నీ కూడా వచ్చే అవకాశం ఈ మాసంలో ఉంది ఈ తులారాశి వాళ్ళకి. కాకపోతే తులారాశిలోనే రవి ఉండడం, అది కాస్త బలహీనంగా ఉండడం వల్ల కాస్తంత ఇబ్బంది అనేది వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. మేము చేయగలము దాన్ని ధైర్యంగా వెళ్ళే వాళ్ళు కాస్త ఆగి ఆలోచించి అమ్మో చేస్తామో లేదో ఒక అనుమానం, ఒక భయము, ఆందోళన కనిపిస్తుంది వీళ్ళకి మాత్రం. మిగతా వాళ్ళకి అనుకూలంగానే ఉంటుంది. ఈ వ్యాపారాలు, ముఖ్యంగా వ్యాపారం చేసే వాళ్ళకి కాస్తంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. మాట్లాడాలంటే కాస్త ఆలోచించి మాట్లాడుతుంటారు. మిగతా రంగాల్లో ఉన్న వాళ్ళ ఉద్యోగస్తులకి మామూలుగా సాధారణంగా ఉంది, ఇబ్బంది లేదు. విద్యార్థులు మాత్రం చాలా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, వాళ్ళు బాగా చదువుతారు, చదవగలమని ధైర్యం వస్తుంది. వ్యాపారస్తులకి ధైర్యం తగ్గుతుంది. ఈ విధమైన ఫలితాలు ఈ తులారాశి వాళ్ళకి ఈ మాసం. దశమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు నీచంలో ఉన్నాడు, ఉచ్చ స్థితిలో ఉన్నాడు, ఎలాంటి ఫలితాన్ని ఇస్తున్నాడు మనకి? దశమ స్థానం అంటే ఎప్పుడు కూడా మనకి మన కెరియర్ సంబంధించింది. అక్కడ కుజుడు ఉన్న వాళ్ళు ఏంటంటే పని ఫాస్ట్గా అవ్వాలని ఒక కోరిక పుట్టడము, ఆ పని జరిగిపోవాలని. మన జాతకంలో యోగం అంటే జన్మ జాతకంలో యోగం బాగుంటే ఈ గవర్నమెంట్ సంబంధించిన పనులు టక 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 అవ్వడం కానీ, పనులన్నీ ఫాస్ట్గా చేయడం కానీ, ఇవన్నీ ఫాస్ట్గానే అవుతాయి. ఒకవేళ లేదు అంటే, బలహీనంగా మన జాతకంలో కూడా ఉన్నారు అంటే ఖచ్చితంగా అక్కడ సంబంధ బాంధవ్యాలు తెగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఉద్యోగం వదిలేయడమో, ఉద్యోగం మారడానికో, లేకపోతే కొత్త ఉద్యోగంలో జాయిన్ అవుదామనో, ప్రమోషన్ వస్తుందనో ఇలాగ భ్రమపడ్డము అవుతుందని అనుకోవడము, వెళ్ళడము జరుగుతుంది. అయితే ఏంటంటే ఇక్కడ అలా జరుగుతుంది అనేది గోచరంలో ఉంది, కానీ జన్మజాతకంలో అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇది జరుగుతుంది. జన్మజాతకంలో ఒకవేళ కుజుడు అనుకూలంగా లేకపోకుండా ప్రతికూలంగా ఉంటే
అప్పుడు కాస్తంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. అందుకని ఏంటంటే చూసే పని చేసేటప్పుడు కాస్త ఆలోచించి చేయడము ప్రతి విషయాన్ని. ఇప్పుడు మాట్లాడొచ్చా, మాట్లాడకూడదా, మాట్లాడే అవకాశం ఉందా లేదా అనుకుని చేస్తూ ఉంటే అనుకూలంగా మారుతుంది. మెయిన్ వీళ్ళకి ఏంటంటే తులారాశి వాళ్ళకి పరివర్తన యోగం అని చెప్పేసి గురువు ప్లస్ శుక్రుడు చూసుకుంటున్నారు. అందువల్ల ఏంటంటే వివాహ విషయాలు, తర్వాత సంతాన యోగము, కొత్తగా వ్యాపారాలు మొదలుపెట్టాలి, వ్యాపారానికి మంచి శ్రీకారం చుట్టడం, వ్యాపారంలో అభివృద్ధి రావడం అనేది జరుగుతుంది. ఈ మాసంలో వ్యాపారం ప్రారంభం చేసిన వాళ్ళకి పార్ట్నర్షిప్స్తో కానీ ఈ వ్యాపారం చేద్దామని కానీ మొదలుపెట్టిన వాళ్ళకి అది అభివృద్ధి మార్గంలో వెళ్తుంది. అంటే దినదిన అభివృద్ధి అవుతుంటుంది. రాశిలోనే ఉన్నటువంటి రవి ఎలాంటి ఫలితాన్ని ఇస్తున్నాడు మరి? ఖచ్చితమైన కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గుతుంది. ఖచ్చితంగా ఏమిస్తాడు ఆయన అంటే కాస్త ఆత్మస్థైర్యాన్ని తగ్గిస్తాడు. చెయ్యగలము అనే శక్తి కంటే చెయ్యలేము అనే భయాన్ని కలిగిస్తాడు ఆయన. కానీ ఎప్పుడు దాకా అది 16 తారీఖు వరకు. 16 తర్వాత రవి ద్వితీయంలో మారుతాడు కనుక వీళ్ళకి ఆ ప్రాబ్లం, ఆ ఇబ్బంది నుంచి బయటపడతారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే వీళ్ళకి ఈ మాసంలో శుక్రుడు ఒక అనుగ్రహం బాగా ఉంది, గురువు ఒక అనుగ్రహం. శుక్ర గురువులు ఇద్దరు అనుగ్రహం వల్ల చాలా పనులు ముందుకెళ్తాయి. ఎందుకంటే దైవబలం అనేది ఎక్కువగా ఉంటాయి ఎప్పుడైనా సరే మనకు అన్ని పనులు అయినట్టే. సో దైవబలమైన శుభగ్రహాలైన 2 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, శుక్రుడు ప్లస్ గురువు. వీళ్ళిద్దరు అనుకూలంగా ఉండడం వల్ల చాలా వరకు తులారాశి వాళ్ళకి మంచి మంచి శుభవార్తలు, మంచి విషయాలు, మంచి మంచి ప్రదేశాలకు వెళ్ళడము, కొంతమంది విదేశాలు వెళ్ళి చూడడము, విదేశీ యాత్ర, కొంతమంది తీర్థయాత్ర వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. తర్వాత ఉద్యోగాలు బదిలీలయ్యి వేరే ఉద్యోగాలకు వేరే దేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. ప్రమోషన్లు వచ్చి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది. అది ఒక విధంగా చెప్పాలంటే మంచి మాసం కిందే వీళ్ళకి కన్సిడర్ చేసుకోవచ్చు మనం ఈ మాసం వీళ్ళకి. మరి రవి కుజుల అనుగ్రహానికి ఎటువంటి పరిహారాలని పాటించాలంటారు? ఖచ్చితంగా గణపతి ఆరాధన చేసుకోవడం. దశమస్థానంలో కుజుడు ఉండడం వల్ల ఏంటంటే గణపతి ఆరాధన చేయడం వల్ల ఎటువంటి విఘ్నాలు రాకుండా అన్ని రంగాల్లో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో విఘ్నాలు రావద్దు అని ప్రతిరోజు గణపతికి కాస్త నమస్కారం చేసి గరికతో పూజ చేసి ఉండ్రాళ్ళు కానీ అరటిపళ్ళు కానీ నైవేద్యం పెట్టి బయటికి వెళ్తూ ఉంటే ఏ విఘ్న ఆటంకాలు రాకుండా పని సవ్యంగా అవుతాయి. చక్కగా ఈ విధంగా చేసుకోవాలన్న. తులారాశి వారికి నవంబర్ మాసం ఎలా ఉండబోతుందో తెలియజేసినందుకు ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.